పిల్లలకి నయానో భయానో ప్రతిరోజు పాలు తాగించాల్సిందేనా? నా దగ్గరికి వచ్చే పేరెంట్స్ చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మా పిల్లలు పాలు తాగరండి, ఎలా తాగించాలి? ఆర్ రివర్స్లో పిల్లలు చాలా దీనంగా అడుగుతూ ఉంటారు, ఏమనంటే డాక్టర్ ఎవ్రీడే మిల్క్ తాగాలా అని. యాక్చువల్లీ అందుకనే ఈ వీడియో చేయటం అవుతుంది. పాలు కంపల్సరీ తాగాల్సిన అవసరం లేదు. అదేంటి అంటారా? మరి పాలల్లో ఉన్న సుగుణాలు ఏంటి? పాల మూలాన మెయిన్గా మనకి అందే 2 పోషకాలు ఏంటంటే ప్రోటీన్స్ అండ్ కాల్షియం. ఈ ప్రోటీన్లు కాల్షియము వేరే విధంగా మనం తీసుకోగలిగితే, కొంతమందికి పాలంటే విపరీతమైన విముఖత ఉంటుంది, వద్దు వాంతి వస్తుంది, వాసన చూస్తేనే అసహ్యంగా అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ అలాంటి వాళ్ళలో నేను కూడా ఉన్నాను, సింక్లో పోసేదాన్ని పాలు తీసుకెళ్ళి. సో ఇలాంటి వాళ్ళకి కాల్షియం అండ్ ప్రోటీన్ వేరే రకంగా మనం ప్రొవైడ్ చేయగలిగితే పాలు కంపల్సరీ రోజు ఖచ్చితంగా తాగాల్సిన అవసరం లేదు. ప్రోటీన్లు దేంతో నుంచి వస్తాయి? వెజిటేరియన్స్ అయితే పప్పు, సోయాబీన్స్, రాజ్మా, చోలే. నాన్ వెజ్ కూడా తినేవాళ్ళు అయితే ఎగ్స్, ఫిష్, చికెన్. అండ్ మిల్క్ ఉత్పత్తుల్లో కొంతమందికి మిల్క్ అంటే ఇష్టం ఉండదు, కానీ మిల్క్ ఉత్పత్తులు తినగలుగుతారు, లైక్ చీజ్ ఆర్ పనీర్ అండ్ కర్డ్. వీటిల్లో నుంచి కూడా కాల్షియం వస్తుంది అండ్ ప్రోటీన్ కూడా వస్తుంది. ఉత్త కాల్షియమే ఎక్కువగా దేంట్లో నుంచి వస్తుంది? నువ్వులు, ఆల్మండ్స్ అంటే బాదం పప్పు, ఆకుకూరలు, ఇవి తీసుకున్నా సరిపోతాయి. సో మీ పిల్లల్ని బలవంతంగా పాలు తాగించాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, పాలు మోతాదు మించి తాగటం మూలాన రక్తహీనత కూడా వస్తుంది. సో మోతాదు ఏంటి? ఏజ్ వైజ్ డిఫరెన్సెస్ ఉన్నా రఫ్గా 2 ఏళ్ళు నిండిన తర్వాత 2 to 3 కప్స్ పర్ డే అంటాం, అంటే మేబీ 1 గ్లాస్ పర్ డే. ఇంతకు మించి తాగాల్సిన అవసరం లేదు. ఆర్ ఎంఎల్లో చెప్పాలి అంటే రఫ్గా 1/2 లీటర్ దాటకుండా ఉండాలి మిల్క్ ఉత్పత్తులు. అప్పుడే పిల్లలు సమతుల ఆహారం అంటే అన్ని రకాలు తినగలుగుతారు. అండ్ అట్ ద సేమ్ టైం మిల్క్లో ఉండే ప్రోటీన్, కాల్షియం కూడా అందుతుంది.